హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. ఈరోజు రెసిపీ వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. నేను ఆల్రెడీ నల్ల వంకాయలతో చేశాను. ఈరోజు తెల్ల వంకాయలతో కూడా మీకు చూపించడం కోసం చేశాను. ఇది పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు. చాలా బాగుంటుంది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది, తినొచ్చు. ఇప్పుడు దీని తయారు విధానం చూద్దామా. తెల్ల వంకాయల బజ్జీకి కావాల్సినవి: ఒక అరకిలో తెల్ల వంకాయలు, ఒక 7-8 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 పెద్ద టమాటాలు ఈ సైజు కట్ చేశాను. చింతపండు కొంచెం తీసుకున్నాను, నిమ్మకాయ సైజు అంతా. ఒక 2 ఉల్లిపాయలు ఈ సైజులో కట్ చేశాను. ఆల్రెడీ నేను నల్ల వంకాయలతో చేసి చూపించాను బజ్జీ. ఇప్పుడు తెల్ల వంకాయలతో చూపిస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఈ వంకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసి పుచ్చులు తీసేద్దాము. కట్ చేసి దీనికి నేను ఒక 2 చెంబులు నీళ్లు తీసుకున్నాను. చూడండి, దీంట్లోకి వేసేసాను. ఇవి కట్ చేసి వాటర్లో వేసేసుకుందాము. పచ్చిమిర్చి వేసుకుందాము. టమాటా, ఆనియన్, చింతపండు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు వంకాయలు కూడా కట్ చేసి వేసుకుందాం. చూడండి, వంకాయలను కూడా కట్ చేసి వాటర్లో వేసుకున్నాం. ఈ మాత్రం సైజు కట్ చేశాను. పుచ్చులు ఎక్కడా లేవు చూడండి. ఇప్పుడు ఇందులోకి మనం తగినంత పసుపు వేసుకుందాము. కారం చూసి వేసుకోండి. నేను ఒక 30 స్పూన్ వేసాను. సాల్ట్ కూడా తగినంత వేసుకోండి. నేను దొడ్డు ఉప్పు వేసాను. మొత్తం ఒకసారి ఇలా కలుపుకుందాము. ఉప్పు, కారం, పసుపు అంతా కలిసిపోయేలాగా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి దానిపైన గిన్నె పెట్టుకుందాము. బాగా ఉడకాలి, వంకాయ బాగా మెత్తబడాలి. మూత పెట్టుకుందాము. చూడండి, ఉడుకుతూ ఉంది. వాటర్ చాలా వరకు 90% ఇంకాలి, బాగా దగ్గరికి రావాలి. చూడండి, బాగా వంకాయ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. ఇది పూర్తిగా చల్లగా అవ్వాలి. చూడండి, పూర్తిగా చల్లగా అయిపోయింది. దీంట్లోని ఎక్సెస్ వాటర్ మొత్తం ఒక బౌల్కి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఎనుపుకుందాము మెత్తంగా. ఇలాగా ఇలా ఎనుపుకోవాలి. చూడండి, మొత్తం ఎనుపుకున్నాము. ఇప్పుడు ఈ ఎక్సెస్ వాటర్ తీసి ఇందులో వేసుకుందాం. మనము మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన గిన్నె పెట్టాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అయింది, వేడైపోయింది. ఇప్పుడు పోపు గింజలు వేద్దాము. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసాము. కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి పోపు గింజలు మొత్తం. చూడండి, చిటపటమంటున్నాయి పోపు గింజలు కూడా. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకున్నాము. ఉల్లిపాయ దోరగా వేగితే సరిపోతుంది. ఆనియన్స్ కూడా దోరగా వేగినాయి. ఇప్పుడు మనం ఎనుపుకున్న పప్పు వేసుకున్నాము బజ్జీ. ఒకసారి మొత్తం కలుపుకుందాము. ఒక 5 నిమిషాలు ఇలాగే పప్పుని ఉడకనిద్దాము. చూడండి, బబుల్స్ కూడా వచ్చేస్తున్నాయి. వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది. నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా. మీరు చూసి సాల్ట్ వేసుకోండి. నేను నల్ల వంకాయలతో చేశాను, తెల్ల వంకాయలతో మీకు చూపించడం కోసం చేస్తున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్.